హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అబిడ్స్లోని భీమా భవన్ ముందు ఉద్యోగ సంఘాల జేఏసీ ధర్నా చేపట్టారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామణ సమయంలో నిరసన తెలిపారు. ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళన బాటపట్టింది. 51% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్స్ డీఎల్ను తక్షణమే విడుదల చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హక్కులను సాధించుకుంటామన్నారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముజీబ్. కేంద్రాల్లో కూడా భోజన విరామ సమయంలో సుమారుగా 15,25,000 మంది ఉన్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధానమైన డిమాండ్లు 4 డిమాండ్లు. అవే కాకుండా జేఏసీ ప్రభుత్వం ముందుంచిన 64 డిమాండ్లు సాల్వ్ కాని డిమాండ్లు అన్నిటిపైన కూడా ఈ రోజు నల్ల బ్యాడ్జీతో నిరసన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు పూర్తయింది కావున ఇమీడియట్ గా పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఆ 5 డిఏలు కూడా అందులో కలుపుకొని పీఆర్సీ కమిటీని రద్దు చేసి పీఆర్సీ ఫిట్మెంట్ ని 51% వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక మనకు మాట్లాడుకునే సమయం లేదు, ఇక సందర్భం లేదు. ఉద్యమాలే శరమైనాయి, మరి అమరులనే గుర్తు చేసుకోవాలి. చిన్న సందర్భం చెప్పి, ఎందుకంటే మీ అందరిలో మళ్ళోసారి ఉద్యమ స్ఫూర్తి నింపాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతం నుంచి ఒక అమ్మాయి 60% కాల్చుకొని ఉస్మానియా దవాఖానకు తెస్తే ఆ రోజు ఉద్యమ నాయకులు కోదండరామ్ గారు, స్వామిగౌడ్ గారు అన్నారు, ముజీబ్ భాయ్ నువ్వు, కిషన్ యాదవ్, విక్రమ్ మీరు పోండి ఉస్మానియా దవాఖానకు పోండి అంటే ఉస్మానియా దవాఖానకు పోయినాం. ఆ అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి పేరు మీద ఒక బట్ట లేకుండే, చూస్తే కాలం కిరాయి. ఏందమ్మా నీ పేరేంది, ఇంత పెద్ద అఘాయిత్యం చేసుకున్నావు అంటే ఒకటే మాట చెప్పింది, అన్నా నా పేరు సునీత, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినన్నా, ఇంటర్మీడియట్ లో చదువుతున్నా అంటే ఇంత అఘాత్యం ఎందుకు చేసుకున్నావు తల్లి అని అడిగిన. నిన్న రాత్రి చిదంబరం సార్ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నా అని ఇస్తలేమని చెప్పి ఏదైతే అన్నాడో అన్న, రాష్ట్రం వస్తే మా బతుకులు బంగారం అవుతాయి అనుకున్నాం, అది ఆపిడు కదా అందు గురించి చేసుకున్నా అంటే ఏడ్చినాం. ఆ రోజు తల్లి చేతిలో 500 పెట్టి పోతుంటే మళ్ళీ పిలిచింది, అన్న ఇక్కడ రా నీ పేరేం పేరన్నా అడిగితే పేరు చెప్పిన. పేరు చెప్తే ఒక మాట చెప్పింది, మీరు అందరు వినాలి. నాకు తెలుసు అన్న, 1 గంట అయితే నేను చచ్చిపోతా, కానీ ఒకవేళ మళ్ళీ భగవంతుడు నాకు మంచి జన్మ ఇస్తే మళ్ళీ రాష్ట్రం కోసం